క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. మహాశివరాత్రి సందర్భంగా విజయవాడలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. నదీ స్నానాలు చేసిన భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయాల్లో రాత్రి జాగారానికి సంబంధించి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అడిగి తెలుసుకుందాం. క్రాంతి, ఆలయాల్లో రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు జరిగాయా? మరోవైపు రాత్రి జాగారానికి సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఖచ్చితంగా ఉదయం నుంచి కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతూ ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు ఆలయ అధికారులు. అండ్ అలాగే విజయవాడలో ఈ మధ్యనే పూర్తయినటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ ఆలయంలో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అక్కడ ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం వెనకాల చూస్తే కనుక ఒక శివాలయంలో ఉన్నాము. దాదాపు మధ్యాహ్నం వరకు కూడా అన్ని శివాలయాల్లో రద్దీ కొనసాగింది. ఇప్పుడు దాదాపు సమయం 5 దాటుతుంది. ఇక 6 గంటల నుంచి కూడా మళ్ళీ ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో భక్తులు కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇవాళ ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా అభిషేకాలు చేయడంతో పాటు భక్తులకు సంబంధించి ఏర్పాట్లను కూడా చేశారు. ముఖ్యంగా ఇవాళ ఇంద్రకీలాద్రిపైన ఉన్నటువంటి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారికి అయితే త్రికాల అభిషేకంతో పాటు ప్రత్యేకంగా ఇతర పూజా కార్యక్రమాలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ముఖ్యంగా ఈ రోజున పెద్దలకు మన పూర్వీకులు పెద్దలు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నదీ స్నానాలు ఆచరించి అనంతరం అక్కడ పూజలు చేసిన తర్వాత వాళ్ళకి దానాలు కూడా ఇస్తూ ఉంటారు. సో విజయవాడలో కృష్ణా నది ఒకటి ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఇక్కడ ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా నదీ స్నానాలు చేయడంతో పాటు పెద్దలకు పూజాది కార్యక్రమాలు అండ్ అలాగే దాన ధర్మాలు జంగం దేవలను పెట్టుకుని మరి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అండ్ అలాగే దాంతోపాటు మిగతా శివాలయాలు ఏవైతే పాత శివాలయాలు కొత్త శివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి పుష్పాలంకరణాలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ఇవాళ రాత్రికి కూడా భక్తులు శివభక్తులందరూ కూడా జాగారం చేస్తారు చాలామంది. సో రాత్రంతా జాగారం ఉంటారు కాబట్టి ఆయా ఆలయాల్లో ప్రత్యేకంగా వాళ్ళు ఉండడానికి కానీ ఇతర యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇవాళ పూజలకు చూసుకుంటే కనుక ఉదయం 6 నుంచి 9 వరకు ఒక ప్రత్యేకమైన పూజలు చేస్తే మధ్యాహ్నం వరకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ అలాగే పుష్పాల అలంకారాలతో మొత్తం పవిత్ర ఆలయాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెల్లవారుజాము నుంచే అటు కృష్ణానదిలో పుణ్యస్థానాలు ఆచరిస్తూనే అనంతరం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దర్శనం కోసం బారులు తీరినటువంటి భక్తులకు సంబంధించి ప్రత్యేకంగా దర్శనం తర్వాత భక్తులకు సంబంధించినటువంటి త్రాగునీటికి సంబంధించి కానీ ఉచిత ప్రసాదాలకు సంబంధించి కానీ అన్నప్రసాదాలకు సంబంధించి కానీ అన్ని సకాలంలో అందేలాగా ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసి మరి ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉన్నారు. అండ్ అలాగే దుర్గాఘాటు మల్లేశ్వర ఆలయం అమ్మవారి ప్రధాన ఆలయం ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మిగతా అన్ని ఆలయాల్లో మనం చూస్తున్నది ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ ముత్యాలంపాడులో ఉన్నటువంటి ఒక శివాలయం పాత శివాలయంలోనే ఉన్నాము. సో ఇది కూడా చాలా ప్రత్యేకమైనది. సో విజయవాడలో దాదాపు ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి కొత్త ఈ మధ్య కాలంలోనే పూర్తయినటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వర శివాలయంతో పాటు దిగువన మొత్తం చుట్టుపక్కల చాలా ప్రత్యేకమైనటువంటి ఆలయాలు ఉన్నాయి. మొత్తం ఈ అన్ని ఆలయాల్లో కూడా ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. దీంతోపాటు మన అమరావతి వెళ్తే కనుక పెద్ద శివాలయం ఉంది. అండ్ అలాగే దాంతోపాటు రామలింగేశ్వర నగర్లో కూడా ఒక శివాలయం ఉంది. అక్కడికి ప్రభలు తీసుకెళ్ళడం చాలా ప్రత్యేకత. సో ఇక్కడ చాలా శివాలయాలు ఉన్నాయి కాబట్టి ఈ అన్ని శివాలయాల్లో కూడా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ ఉదయం నుంచి కూడా అలాగే కొనసాగుతుంది. సో ఇవాళ ఈవినింగ్కి కూడా జాగారాలు ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగారాలతో మొత్తం శివనామస్మరణతో మారుమోగేలాగానే అన్ని ఆలయాల్లో కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.